తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇప్పుడైనను ఉపవాసముండి కన్నీరు విడుచుచు మనవపూర్వకముగా నా యొద్దకు రండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు. ఎన్నో సమస్యల్లో, ఎన్నో ఉచ్చుల వలయాలలో, ఎన్నో ఇరుకులలో, ఎన్నో బాధలలో ఇముడిపోయి ఉన్నటువంటి సహోదరుడా, ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు మనవపూర్వకముగా నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఎవరి వాక్కు? ఇది ఎవరి పిలుపు? దేవుని పిలుపు. ఆయన పిలుస్తున్నాడు. నువ్వు ఉపవాసం ఉండి ఇప్పుడైనా కన్నీరు విడిచుచు నా యొద్దకు రా. ఇంకా ఎందుకు ఆ బాధల్లో ఉంటావు? ఇంకా ఎన్నాళ్ళ సమస్యల్లో ఉంటావు? ఇంకా ఎన్నాళ్ళ ఇబ్బందుల్లో ఉంటావు? ఇంకా ఎన్నాళ్ళ దారిద్ర్యత అనుభవిస్తావు? ఇంకా ఎన్నాళ్ళు ఆ శోధనలో నువ్వు కూరికిపోయి ఉంటావు? ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు మనోపూర్వకముగా నా యొద్దకు రా. ఇది నా దేవుని యొక్క పిలుపు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే మనం చూస్తే ప్రియులారా, మొదటి అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బ్రతుములాడుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. గట్టిగా స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏమి ఏర్పాటు చేసుకోవాలట? ఉపవాస దినము, వ్రత దినము. పిల్లరా, ఉపవాస దినము, వ్రత దినము. చూడండి, ఈ యొక్క క్రైస్తవ సంఘానికి ఈ ఉపవాస కూడికలు అనేవి పిల్లరా వ్రతము లాంటివి, అంటే పండుగ లాంటివి. పిల్లరా, మనం చూద్దాం, సహోదరులు అనేకులు వ్రతం పడతారు కదండి. ఆ వ్రతంలో వాళ్ళు చాలా నిష్టగా చేస్తారు. ఈరోజు మనము కూడా దేవుని పిల్లలుగా, క్రైస్తవ సమాజంగా మనకు కూడా ఒక వ్రతం ఉంది. ఏంటి వ్రతం అని అంటే ఉపవాస దినములు. హల్లెలూయా. ఈ ఉపవాస దినాలు ఏర్పాటు చేసుకుని, ఈ వ్రత దినాలు మనం ఏర్పాటు చేసుకుని, మనం ఆయన బ్రతములాడుకోవడానికి ఆయన మందిరానికి మనం రావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క వ్రత దినాలు, ఈ ఉపవాస దినాలు, ఈ పండుగలు, ఈ మనోహరమైన పండుగలు పిల్లల జకర్యా గ్రంథంలో చెప్పబడుతుంది. ఈ ఉపవాస కూడికలు అనేవట మనోహరమైన పండుగలట. యోదావారింటికి సంతోషమును కలిగించే పండుగలట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పండుగలలో నువ్వు దుఃఖిస్తే, ఈ పండుగలో నువ్వు ఏడుస్తే, ఈ పండుగలో నువ్వు రోధిస్తే, ఈ పండుగలో నువ్వు కన్నీరు కారుస్తే, ఆయన నీ కుటుంబాన్ని సంతోషకారముల చేత నింపుతాడు. ఆమేన్. ఈ ఏడ్చే ఈ పండుగలు, ఈ దుఃఖించే ఈ పండుగలు, నువ్వు ఏడ్చిన ఏడుపు, నువ్వు కాచిన కన్నీరు నీ కుటుంబంలో సంతోషాన్ని కలిగిస్తాయి. అందుకే జకర్యా గ్రంథంలో రాయబడింది, ఇది యోధా వారింటికి, అందుక దేవుని సంఘానికి ఏం పుట్టించే పండుగలు? సంతోషాన్ని పుట్టించే పండుగలు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము,
యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలు. హల్లెలూయా. ఈ ఉపవాస పండుగలు యోధా వారికి ఏం పుట్టిస్తాయట? మనం ఏం చేస్తే ఈ సంతోషం వస్తుంది? మనం చదువుకున్న యోవేలు గ్రంథంలో ఇప్పుడైనాను మీరు కన్నీరు విడిచుచు ఉపవాసం ఉండి రోధిస్తూ మనే దుఃఖముతో రండి. అంటే ఉపవాస కూడికల్లో ఏముంటుంది? ఏమండి, ఏడుపు, రోదన, బాధ, ఓ పక్కన కడుపు కాలుతుందనే బాధ, కుటుంబంలో అనేక సమస్యలు ఉన్నాయో బాధ, ఏ బాధ అయినా తీర్చబడాలి అని అంటే ఈ పండుగలలోనే. ఈ పండుగలు ఉత్సాహమును సంతోషమును పుట్టించే మనోహరమైన పండుగలు. హల్లెలూయా, హల్లెలూయా. యోధావారట ఆ దినాల్లో సంవత్సరానికి ఎన్నిసార్లు ఉండేవారట? 4 సార్లు. ఏమండి, ఎన్నో నెలల ఉపవాసము? 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము, 4వ నెలలో ఉపవాసం. ఈ 4 నెలల్లో కూడా వారు ఉపవాస పండుగలు చేసేవారట. కానీ సంవత్సరానికి ఒకసారి కూడా మనం చేయలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఈ ఉపవాస పండుగల్లో నీవు కన్నీరు కారుస్తే, నీవు రోధిస్తే, ఆయన పాదాలు పట్టుకోగలిగితే, అయ్యా నా బ్రతికిది, నా కుటుంబం ఇది, నా స్థితి ఇది, అయ్యో నన్ను జ్ఞాపకం చేసుకోమని నువ్వు దేవుని పాదాలు పట్టుకోగలిగితే నిశ్చయముగా నీ కన్నీరు నాట్యముగా మార్చబడును గాక, నీ దుఃఖము ఉల్లాసముగా మార్చబడును గాక, నీ వేదన సంతోషముగా మార్చబడును గాక. ఆయన బలిపీఠముని యొద్దనే నీవు కృప పొందుదువి గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, అందుకే నా ప్రభు చెప్పాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి నా యొద్దకు రండి. ఇంకా మించిపోయింది ఏమీ లేదు. ఇంకా నువ్వు వ్యర్థం చేస్తే, కాలాన్ని నువ్వు వ్యర్థపరుచుకుంటే, ఈ కష్టాలు నిన్ను మింగేస్తాయి, ఈ బాధలు నిన్ను ఇబ్బంది పెడతాయి, ఈ శ్రమలో నువ్వు కొట్టుకుని పోతావు. అంతకుముందే ఆ శ్రమలు, ఆ యొక్క ఉచ్చుల వల్ల నీ కుటుంబాన్ని కాటివేయక మునిపే ఇప్పుడైనా మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. వ్రత దినాలు ఏర్పాటు చేసుకుని, ఉపవాస పండుగలు ఏర్పాటు చేసుకుని మనం ప్రార్థించగలిగితే నిశ్చయముగా దేవుని కనికరం పొందుకుందుమగాక. మంచిది ప్రియులారా. మరి ఉపవాసం ఉండి వ్రత దినాలు ఏర్పాటు చేసుకుని మనవపూర్వకంగా రండి అని దేవుడు చెప్పాడు కదా. ఇలాగా ఇప్పుడు దేవుడే చెప్పాడు కదా, మనం ఎలాగూ చేస్తే అసలు మనకు కలిగేటువంటి ఆ మేలేంటి? మనకు కలిగేటువంటి మేలేంటి? ఏమండి, మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి అని ఆలోచన చేస్తే మీకు 4 విషయాలు ఈ పూట చెప్తాను. ఏమంటే 4 ఈ విషయాలు. ఉపవాసం రాలనాడు భక్తులు ఏ మేలులు పొందారో, ఏ కార్యాలు పొందారో మీకు చెప్తాను. చూడండి, మార్కు శుభవార్త 9వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే, ఒక తండ్రి తన కుమారుణ్ణి యేసు ప్రభుల వారి దగ్గర తీసుకొచ్చాడు. వాడికి ఉన్నటువంటి బలహీనత ఏంటంటే, చిన్నతనం నుండి ఒక దెయ్యము ఆ అబ్బాయిని ఆవరించింది. ఆ దెయ్యము ఏ దెయ్యం అని అంటే మోగా చెవిటి దెయ్యం. ఏ దెయ్యం అండి? మోగా చెవిటి దెయ్యం. ఈ మోగా చెవిటి దెయ్యం ఆ అబ్బాయిని ఎక్కడ పడితే అక్కడే పడద్రోసేస్తుంది, ఎక్కడ పడి అక్కడ తోసేస్తుంది. ఏమండి, ఇప్పుడు నీళ్ళు ఉంటే నీళ్ళు కాడ తోసేస్తుంది, అగ్ని ఉంటే అగ్ని కాడ తోసేస్తుంది. ఏమండి, మనం చూస్తే రోడ్డు మీద వెళ్తే రోడ్డు మీద తోసేస్తుంది. ఇప్పుడు నీళ్ళు ప్రమాదమా కాదా? నీటిలో పడేవాడు బ్రతుకుతాడా? ఏమండి, రోడ్డు ప్రమాదమా కాదా? రోడ్డు మీద పడేవాడు బ్రతుకుతాడా? నిదానంగా వెళ్తుంటేనే ఎవడో వచ్చి మన మీద ఎక్కేస్తున్నాడు. ఎవడో వచ్చి మనం గుద్దేస్తున్నాడు. ఏమండి, ఇప్పుడు చూడండి, అగ్ని ప్రమాదమా కాదా? ఇటువంటి పరిస్థితుల్లో ఆ యవనస్తుడు ఉన్నాడు. డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళారు, మాంత్రికుల దగ్గర తీసుకుని వెళ్ళారు. ఆ దయ్యం వదల్లా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా కొడుకును బాగు చేయయ్యా అని అంటే, ఎప్పటి నుండి ఇదంటే నా యొక్క కొడుకు చిన్నతనము నుండి ఈ దయ్యం ఈయన్ని వేధిస్తుందయ్యా, ఇది ఎవరి వల్ల వదలట్లేదయ్యా అని ఆ తండ్రి చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజున నీ శిష్యుల దగ్గరికి కూడా తీసుకుని వెళ్ళాం, అయినా అది వదలలేదయ్యా అని అన్నప్పుడు ప్రియమైన యేసయ్య, మరి నువ్వు నమ్మితే నీకు కార్యం జరుగుతుంది, నువ్వు నమ్ముతున్నావా అని అడిగితే నమ్ముతున్నానయ్యా
అన్నాడు. ప్రియులారా, యేసయ్య ఆ బిడ్డ మీద చేతులుంచి ప్రార్థన చేయగా ఆ దెయ్యము విలవిల్లాడించి వెళ్ళిపోయిందంట. ఆ అబ్బాయి చచ్చిన వాడు వలె పడిపోయాడు. యేసయ్య ఆ యవన బిడ్డను లేపి నిలబెట్టి ఈ దెయ్యము వదిలిపోయింది అని చెప్పి ఆ తండ్రికి ఇచ్చి పంపించాడు. అప్పుడు శిష్యులు, ప్రియులారా గమనించాలి. ఆ శిష్యులు యేసు ప్రభుని అడుగుతారు, అయ్యా ఇలాంటిది వదిలిపోవాలంటే అది దేనితో సాధ్యము అని వారు యేసు ప్రభుని అడిగితే, ఇలాంటిది వదిలిపోవాలంటే 29వ వచనం చదవండి. అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. హల్లెలూయా. ప్రార్థన వలననే, కింద ఫుట్ నోట్లో రాయబడి ఉంటుంది. అది ఏ ప్రార్థన అని అంటే ఉపవాస ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రార్థన వల్ల అంట? ప్రియులారా, మనం ఉపవాస పండుగలో ప్రార్థన చేస్తే మన కుటుంబాల్లో పాతికిపోయి ఉన్న ప్రియులారా దారిద్ర్యాన్ని కలిగిస్తున్నా, శాపాన్ని కలిగిస్తున్నా, ప్రియులారా ఎదుగు బదుగు లేకుండా చేస్తున్న ఈ యొక్క దురాత్మ శక్తులు యేసు నామములో విడుదల కాబోతున్నాయి. హల్లెలూయా. అదే దెయ్యమట, మోగా చెవిటి దెయ్యం. దెయ్యాలు కూడా చాలా రకాలు ఉంటాయి. మనుషులు ఎన్ని రకాలు? ఏమండి, మనుషులు ఎన్ని రకాలు? దెయ్యాలు కూడా చాలా రకాలు. కొన్ని దెయ్యాలు ఉంటాయి తెచ్చినవన్నీ తినేస్తూ ఉంటాయి. అవునా? చాలామంది అంటారు, అయ్యగారండి చాలా తెచ్చుకుంటున్నాం, చాలా కష్టపడుతున్నాం, ఏమవుతుందో తెలియట్లా. అదో రకమైన దెయ్యం తినేస్తుంది వాళ్ళ సంసారాన్ని. ఒక దెయ్యం, ప్రియులారా కొన్ని దెయ్యాలు ఉంటాయి బలహీనపరుస్తాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్కి అర్థం అవుతుంది, ఏమి లేదమ్మా ఏమి లేదు అని పంపిస్తాయి. రిపోర్ట్లు బాగుంటాయి, స్కానింగ్లు బాగుంటాయి, కానీ జబ్బు తగ్గదు, మనశ్శాంతి ఉండదు. ఇటువంటి కేసు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. 18 సంవత్సరాలు బట్టి వంగిపోయిందంట ఆవిడికి. ఏంటి? దెయ్యం వంచిందని ఏమన్నా తెలుసు ఆవిడికి? ఎవరు చెప్పారు? యేసయ్య ఒకరోజు దేవాలయంలో విడిపించి, అమ్మా నీకు వచ్చింది జబ్బు కాదు, నీకు పట్టింది దెయ్యమా వెళ్ళిపో అనగానే చక్కని నిలబడిందట. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే దెయ్యాలు చాలా రకాలు. దెయ్యాలు మంత్రాలకి చింతకాయలకి పోవో, యేసు నామములోనే పోతాయి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే ఆ దెయ్యాలు వెళతాయి. ప్రియులారా, కొన్ని దెయ్యాలు రకరకాలుగా ఉంటాయి. చెడు అలవాట్లు తిప్పే దెయ్యాలు ఉన్నాయి. గెరస్య దేశంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడికి ఆ దెయ్యం పట్టింది. వాడు ఎప్పుడు ఇంటికాడ ఉండట. అర్థమైందండి? వాడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడు? శ్మశానాల కాడ, ఏమండి సమాధుల దగ్గర ఎప్పుడు కూడా. అయ్యో భార్య, ఏమండి ఇంటికాడ ఉండరా అని అంటే ఉండడు. వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ నాన్న అంటుంది, రే ఇంటికాడ ఉండరా అంటారు. పిల్లరా వాడు ఉండడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తాళ్ళు వేసి కడుతున్నారు, తాళ్ళు తెంచుకుని వెళ్ళిపోతున్నాడు. చాలామంది కుదురుండరు, అంటే ఏళ్ళలో కూడా ఉంది ఒక దెయ్యం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దెయ్యాలు చాలా రకాలు ఉంటాయి. ఏమండి, దెయ్యాలు చాలా రకాలు. ఈ దెయ్యాలు వదిలిపోవాలంటే ఏం చేస్తే పోతుంది? ప్రార్థన చేస్తేనే పోతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దెయ్యాలు ఏం చేస్తాయండి? ప్రార్థన చేస్తేనే పోతాయి. ఏ ప్రార్థన అది? శిష్యులు ప్రార్థన చేశారు, పోలా. యేసయ్య ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయింది. శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మరి మేము చాలా దెయ్యాలు వదలగొట్టాం, చాలా సమస్యలు పోగొట్టాం, చాలా రోగాలు పోగొట్టాం, కానీ ఈ యవనస్తుడికి ప్రార్థన చేస్తే ఎందుకు పోలేదు దెయ్యం అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మామూలు జ్వరం ఉంటుంది, విషమ జ్వరం కూడా ఉంటుంది. అర్థమైందండి? మామూలు జ్వరానికి ఒక బిళ్ళ ఎత్తే పోద్ది,
పిల్లరా ఇసల జ్వరానికి సెలాన్ వేయాలి, పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి. నా యేసయ్య అన్నాడు పిల్లరా ఇటువంటి గడ్డు సమస్యలు పోవాలి అని అంటే, ఇటువంటి గరుడు కట్టినటువంటి దెయ్యాలు పోవాలంటే, ఇటువంటి గరుడు కట్టినటువంటి సమస్యలు పోవాలంటే ఉపవాస ప్రార్థన కావాలి. హల్లెలూయా. ఇప్పుడు మామూలు ప్రార్థన పనిచేయదు. ఏ ప్రార్థన కావాలి? స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ కుటుంబంలో నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావు, స్తోత్రం చేసిన ఆయన నన్ను కనికరించాను. ఇప్పుడు ఆ ప్రార్థన పనిచేయదు. నువ్వు ప్రార్థన మార్చాలి. ఏంటి ఆ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయి, మనలో ఉన్న రోగాలు పోతాయి, సమస్యలు పోతాయి, నెమ్మది వస్తుంది. వాళ్ళు ఉపవాస ప్రార్థన వల్లనే పోతాయని యేసయ్య చెప్పాడు. రెండవది, మొదటిగా ఉపవాస ప్రార్థన చేస్తే ఏమి వెళ్ళిపోతాయి? దెయ్యాలు వెళ్ళిపోతాయి. రెండవది మీకు సింపుల్గా టక్క చెప్పేస్తాను, వినండి. యోనా గ్రంథం 3వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు మనం చదువుకుంటే, పిల్లరా నినివే పట్టణం మీదకి ఏం వస్తుందని చెప్పాడు దేవుడు? ఉగ్రత వస్తుంది అన్నాడు. ఏంటండి ఉగ్రత? ఏంటా ఉగ్రత? 40 రోజుల్లో పట్టణం నాశనం అయిపోతుందని చెప్పాడు. దేవుని సేవకుని యోనాను పంపించాడు. ఆ పట్టణం అంట 3 రోజులు నడిస్తే తరగదట. అది చాలా పెద్ద పట్టణం అంట. అటువంటి పట్టణంలో ప్రియులారా ఒకరోజు తిరిగి, అయ్యా దేవుడు నన్ను ఈ ప్రాంతానికి పంపించాడు, నేను మాట అనకుండా వేరే ఊరు వెళ్ళిపోతుంటే సముద్రంలో పాడేసి మరి ఒక త్రిమంగళం ద్వారా, చేప ద్వారా మీ ఊరికి నడిపించాడు. దేవుడు నేను చెప్పవలసిన మాటలు చెప్పడానికి నన్ను ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చాడు. ఆ మాట నేను చెప్తున్నాను. దేవుడు నాకేం చెప్పాడంటే 40 రోజుల్లో మన ఊరంతా నాశనం అయిపోతుందంట. అందుకే దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, చెప్తున్నాను వినండి ఈ కనుక అని చెప్పినప్పుడు ఒకరోజు చెప్పాడట. ఒకరోజు చెబితే పిల్లలు ఇంకా 2 రోజులు వెళ్తే కానీ ఆ ఊరంతా అవదట. అయినను ఆ ఊరందరికి ఆ వర్తమానం వెళ్ళిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి పంచాయతీ వాళ్ళు వచ్చి ఈ రోడ్డు మీద నిలబడి, మీరందరూ ఆధార్ కార్డులు తెచ్చుకోండి, మీకు గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి కొన్ని బెనిఫిట్స్ ఇస్తున్నాం, లేకపోతే మీకు డబ్బులు వస్తాయి, గవర్నమెంట్ నుంచి కొన్ని పనిముట్లు వస్తాయి అన్నారనుకోండి. అధికారులు వచ్చి ఎవరైనా మన దగ్గరికి వచ్చి చెప్పాలండి? చెప్పక్కర్లేదు. అక్కడ కుర్చీ వేసి కూర్చొని మీరు ఆధార్ కార్డు ఇచ్చుకుని రమ్మంటే మొత్తం అందరూ ఊరు సొంత నుంచి పరుగు. కానీ ఎందుకో కానీ అండి కోటాలు జరుగుతున్నాయమ్మా. అందరూ ఈ 3 రోజులు రావాలంటే ప్రియమైన దేని బిడ్డలారా కొందరు ఏమంటారో తెలుసా అండి? కోటాలండి. అయ్యో నాకు తెలియలేదండి. ఒకవేళ తెలిస్తేనండి వచ్చేవాడినండి. పిల్లరా ఇలా చెప్పినంత మాత్రం నీకేమైనా ప్రయోజనం ఉందా? నీకేమైనా కలిసి వచ్చేది ఉందా? వస్తుందో చస్తుందో తెలియదు కానీ ఆధార్ కార్డు ఇచ్చుకొని రమ్మంటే నేను ముందు అని ఊరు సొంత నుండి వచ్చేస్తావు. స్తోత్రం కలుగునుగా. ఎవడన్నా నేను లైన్లో గెంటాడా? అవసరమైతే వీళ్ళంపకాయ కొట్టేసి లైన్లో నిలబడతావు. ఏమండి మరి దేవుని సన్నిధికి ఈ పోటీ ఉంటుందా? ఒకవేళ నీకు నిజంగా పత్రిక రాలేదు, మైకులోనో లేకపోతే నీ ఇంటి పక్కన ఎవరో వెళ్తున్నారో, అయ్యో ఎక్కడికి తెలుస్తుంది, అయ్యో నేను కోటాలకు వెళ్తున్నానంటే, అయ్యో నువ్వు కోటాలకు వెళ్తున్నావా, నేను కూడా వస్తా అని ఈ ఆసక్తి మనకు ఉంటుందండి? ఉండదండి. తెలిసినా తెలియనట్టు, తెలిసినా పట్టించుకోనట్టు రీతిలో మనం ఉంటాం. వాళ్ళు అలా చేయలేదండి. ఆ నాశనము వార్త వినగానే ఒక్కరోజు చెప్పాడు, ఇంకా 2 రోజులు వెళ్ళాలి. ఆయన వెళ్ళాక కూర్చున్నాడు. ఊరందరూ తెలుసుకుని వాళ్ళు ఏం చేశారు తెలుసా? గనులేమి, అలుపులేమి, రాజులేమి అందరూ రాజు వస్త్రాలు తీసి గోని బట్ట కట్టుకుని ప్రియమైన దేని బిడ్డలారా వారు ఉపవాసం ఉండి కన్నీరు కార్చారట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా మా కీడు నుండి విడిపించవా, మా యొక్క శాపము నుండి విడిపించవా, ఈ ఉగ్రత నుండి తప్పించవా, ఈ యొక్క అపాయముని తప్పించవా, అయ్యా కనికరించవా అని దేవుని ఎదుట వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా కరుణామయుడైన దేవుడు,
కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు చేయనుద్దేశించిన కీడు చేయటం మానేడట. హల్లెలూయా. ఏ ప్రార్థన అది? ఏం చేశారు వాళ్ళు? నినివే పట్టణం. ఏం చేశారు వాళ్ళు? నినివే పట్టణము ఇది సామాన్యమైన పట్టణం కాదు. ఈ పట్టణము ప్రియులరా, అది ప్రియులరా అష్షూరు రాజులకు కేంద్ర పట్టణం, రాజధాని పట్టణం. ఎందుకు వాళ్ళు అలా నాశనం అయిపోయారు? ఎందుకు వాళ్ళు దేవునికి దృష్టిలో దోషులైపోయారంటే అది రాజధాని పట్టణం. మన దేశానికి ఢిల్లీ ఎటువంటిదో పిల్లరా, మన భారతదేశానికి ఢిల్లీ ఎటువంటిదో అష్షూరు ప్రభుత్వానికి, అష్షూరు సామ్రాజ్యానికి నినివే ఎటువంటిది. అంటే అన్నీ ఉన్నాయి. వెండి ఉంది, బంగారం ఉంది, ఇవన్నీ పంటలు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉంటే మనుషుడు చేయి దొరుకుతాడా? ఏమండి? దేవునికి స్తోత్రం. వాళ్ళకి అదే జరిగింది. దేవుడంటే లెక్కలే, దేవుడంటే భయం లేదు. మాకు కాదు అని తప్పుకు తిరుగుతున్నారు. దేవునికి కోపం వచ్చింది. పిల్లల పాపంలో వారు నిండిపోయారు, చెడుతనంలో వారు నిమగ్నం అయిపోయారు. దేవునికి రోషం వచ్చింది, కీడును రప్పించాలనుకున్నాడు. ఎప్పుడైతే వారు పాపాలు ఒప్పుకుని వారు ఉపవాసం అని ప్రార్థన చేశారో దేవుడు వారి కీడు నుండి తప్పించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక మంచి మాట చెప్తాను. రేపు మనకి ఏ ఉగ్రత రాబోతుందో, ఏ కీడు రాబోతుందో మనకేమన్నా తెలుసా? ఏమండి? మన కుటుంబాలకు ఏం తటస్థించబోతుందో తెలుసా? తెలీదు. వాటి నుండి మనం తప్పించబడాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కీడు వస్తుందని వారు తెలిసి నినివే వారు ఏం చేశారు? ఏమండి? కీడు వస్తుందని తెలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశాడు? ఆ కీడు నుండి తప్పించాడు. మన కుటుంబాల మీదకి వస్తున్న రాబోతున్న కీడు నుండి మనం తప్పించబడాలి అని అంటే మనం ప్రార్థన చేయాలి? ఉపవాసం. మూడో విషయాన్ని మీకు చెప్తాను, మూడో సందర్భాన్ని. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10 నుండి 11 వచనాలు మనం చూస్తే అక్కడ ప్రియులరా ఒక సహోదరి అన్నా అనేటువంటి హన్నా అనేటువంటి సహోదరి దేవుని మందిరానికి వస్తుంది. వాళ్ళు ఏమి దేవుని ఎరగని వాళ్ళు ఏం కాదు. క్రమంగా దేవుని మందిరానికి వచ్చేవాళ్ళే, ప్రార్థనకు వచ్చేవాళ్ళే. ప్రియులరా, దేవుని యందు నమ్మకం ఉన్న వాళ్ళ విశ్వాసులే. అయితే ఒక లోటు ఆవిడకుంది. తన తోడుకోళ్ళకి బిడ్డలు పుట్టారు, ఆమెకి బిడ్డలు పుట్టలేదు. ఒకరోజు బాధ వచ్చింది, గుండె పగిలిపోయింది. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆమె ఒకరోజు అనుకుంది, ఏమైనా సరే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో అంగలార్చాలి అని ఆమె కంకణం కట్టుకుని ఉపవాసం ఉండి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. నిజంగా ఎంతగా రోగిస్తుందంటే ఆమె ఏడ్చే తీరును చూసిన దైవజనుడు తాగొచ్చావేమిటమ్మా అన్నాడు. అంటే ఆమె పరిస్థితి అలా ఉంది. అయ్యా, నేను తాగి రాలేదు, దుఃఖముతో మనోవేదనతో నేను ప్రార్థన చేస్తున్నా. నాకున్న నిందను బట్టి, నాకున్న సమస్యను బట్టి ప్రార్థన చేస్తున్నా. ఆ ప్రార్థన విన్న దేవుడు ఆమె దర్శించి జ్ఞాపకం చేసుకుని ప్రియులరా ఒక కుమారుని దేవుడు ఇచ్చాడు. అప్పుడు దాకా ఆమె అన్నపానాలు మానేసిందంట. అన్నపానాలు మాని ఉపవాసముని ప్రార్థన చేసిందంట. దైవజనుడు చెప్పాడు, నేడు నుండి నా దేవుడు నిన్ను కనికరించి ఒక కుమారుని నీకు దయచేయునుగాక, నీకు ఇవ్వబోతున్నాడైనా అని చెప్పి పంపించినప్పుడు అప్పటి నుండి ఆమె ఏం పుచ్చుకుందంట? అన్నపానాలు. అంటే అప్పుడు దాకా ఏం చేస్తున్నాం? దేవుని మందిరంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి లేనటువంటి లోటును సమకూర్చుకుంది, లేనటువంటి బిడ్డను సమకూర్చుకుంది. ఆమె లోటు నుండి పిల్లరా గెలవగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసి లేని దానిని సంపాదించుకుంది. ఏమి లేక బాధపడింది ఆమె. ఈరోజు నీకు కూడా ఏదో లేదు. నువ్వు దానికోసం ఎంతగానో ఆరాటపడుతున్నావు, దానికోసం ఎదురు చూస్తున్నావు. ఈరోజు నీకు ఇల్లు లేదా? ఈరోజు ఇల్లు లేక నువ్వే బాధపడుతున్నావు, అవునా కాదా? ఈరోజు నీకు ఇల్లు లేదని బాధపడుతున్నావు. నా దేవుడు నీకు ఇల్లునిచ్చునుగాక.
ఒకవేళ నీకు బిడ్డలు లేరా, నీకు బిడ్డలను ఇచ్చునుగాక. ఈరోజు నీకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఏదైనా ఒక లోటును కలిగి ఉన్నావా, ఆ లోటు నుండి నా దేవుడు సంపూర్ణంగా నీకు తీర్చునుగాక. హల్లెలూయా. ఆ లోటులో నా దేవుడు సమృద్ధిని ఇచ్చునుగాక. ఆ లోటు నా దేవుడు తీర్చునుగాక. ఈరోజు లేని వాటిని మనం పొందుకోవటం ఎలాగనంటే ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయటం ద్వారా. లేని బిడ్డలో పొందుకుంది ఎవరు? అన్న ఏం చేసిందండి? లేని బిడ్డ ఎలాగా? ఎప్పుడు ప్రార్థనకు వచ్చేది? ఎప్పుడైనా ఇలాగ ఉపవాసం ప్రార్థన చేసిందా? ఏమండి, మనకులా కడుపు నిండా తినేసి వచ్చేది. పిల్లరా ఆపసాపాలు పడిపోతూ ఉండేది దేవుని మందిరంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఎందుకు ఉండాలంటే, ఉపవాసం ఉంటే మన మనసు ఎవరి మీద ఉంటుంది? ఎక్కడ కాలితే కళ్ళు పైకి వెళ్తాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ కాలలేదనుకోండి, మన చూపు అంతా నేల చూపే. అర్థమైందండి? చూపు పైకి వెళ్ళాలంటే ఎక్కడ కాలాలి? అది. దేవునికి స్తోత్రం. ఆయన వైపు చూస్తే నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమె ఎప్పుడు వస్తూ ఉంది మామూలుగా, కానీ ఒక కంకణంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. దేవుడు బిడ్డలను సంపాదించుకుంది, లేని బిడ్డలను సంపాదించుకుంది. ఈ రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా లేని వాటిని సమకూర్చుకుందువుగాక, లేని వాటిని పొందుకుందువుగాక. అది ఏదైనా సరే. మరొక విషయాన్ని మీకు చెప్తాను. ఉపవాసము ద్వారా మనకు కలిగేటువంటి మరొక ప్రయోజనం ఏంటంటే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము అక్కడ 2-3 వచనాల్లో మనం చూస్తే, యూదుల మీదకి, యెహోషాపాతు రాజు మీదకి పిల్లరా మోయాబీయులను, అమ్మోనీయులను, మోయానీయులను అనేటువంటి 3 తెగల వారు పిల్లరా, 3 తెగల సైన్యము దండెత్తి యెహోషాపాతు మీదకి ప్రియులరా ఆ యూదుల మీదకి వచ్చారు. వస్తే యెహోషాపాతుకి ఏం కలిగింది? భయము కలిగింది. ఏం కలిగిందండి అమ్మా? ఏం కలిగింది? ఎవడన్నా వచ్చి ఏయ్ అని గొడవకు వచ్చాడనుకో మనకేం కలుగుతుంది? ఫస్ట్ ఈడేంట్రా బాబు ఎలాగ వచ్చేస్తున్నాడా అనుకుంటాం, అవునా కదా? భయం కలుగుతుంది. అంతేగాని నువ్వేం చేస్తావో అంటావా? ఏమంటే గొడవ కాలు దూతాం, మనం సమస్య కాలు దూతామా? అలా కూడా ఉన్నారండి. గొడవ అంటే కాలు వేసి వాళ్ళు, సమస్య అంటే కాలు వేసి సంసారాన్ని, కుటుంబానికి చెల్లాచెదరం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాలు దానిలో ఏలు పెట్టి, కాని దానిలో ఏలు పెట్టి, కాలు దాంట్లో కాలు దూర్చి ఎందుకు పనికి రాకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. మనం కాని మనకి ఎప్పుడు అనవసరం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అర్థమైందండి? మన కాంది మనకి ఎప్పుడు మనకి అనవసరం. ఇప్పుడు 3 రకాలైనటువంటి గుంపుల వారు, సైన్యము, శత్రువులు యూదుల మీదకి, రాజు మీదకి వస్తే, ఇప్పుడు యూదులందరినీ కాపాడవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? రాజు మీద. ఆ రాజు మీద ఉంది. ఏమండి? ఎవరు రాజు? యెహోషాపాతు భయపడి ఏం చేశాడనంటే, యూదులందరికీ సమాచారం పెట్టి, అయ్యా 3 గుంపులు, 3 సైన్యాలు మన మీద యుద్ధానికి వచ్చినాయి. ఒక్కడితో అయితే యుద్ధం చేస్తాం, 3గురితో మనం ఎలాగ యుద్ధం చేస్తాం? అది మన వల్ల అయ్యే పని కాదు. కనుక మనం ఏం చేద్దామనంటే, దేవుని మందులో ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామని ఉపవాస కోటాలు పెట్టేశారు అప్పటికప్పుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం పెట్టారండి వాళ్ళు? దేవుని మందిరంలో ఏం పెట్టారు? ఉపవాస కూడికలు పెట్టుకున్నారు. ఉపవాసం ఉండి యూదులనేమి, పెద్దలనేమి, చిన్నలేమి, రాజైన యెహోషువ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, ఇంత గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. హల్లెలూయా. ఏమన్నారు? ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఇంత గొప్ప సైన్యముతో మేము యుద్ధం చేయడానికి మాకేం చాలదు? శక్తి చాలు. మాకు బలము లేదు. నీ యుద్ధము నువ్వే చేయాలి ప్రభా. నువ్వేం చేస్తావు? నువ్వే చేయి ప్రభా. మా భయము నుండి తప్పించు ప్రభా. మాకు ఈ దిగుల నుండి తప్పించు ప్రభు అని ప్రార్థన చేస్తుంటే ప్రియులరా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు యుద్ధానికి వెళ్ళండి. ప్రార్థన చేశారు. ఇప్పుడు పనిలోకి దిగారు, యుద్ధానికి వెళ్తున్నారు.
ప్రియులారా, సైన్యం అంతా ఎలాగెళ్తున్నారు? 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 దేవుని స్తుతిస్తూ వెళ్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? రండిరా యూదులారా రండి, మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని పొడి చేస్తామని ఆ యుద్ధ పాలెములో ఆ యుద్ధం చేసే స్థలంలో వాళ్ళు కత్తులు తిప్పేస్తున్నారు. వీళ్ళైతే ప్రార్థన చేసి ప్రార్థన చేసి అప్పుడు దాకా ఉపవాసం ఉన్నవాడి దగ్గర ఓపుకుంటుందా? స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దాకా ఉపవాసం ప్రార్థన చేసిన వాళ్ళకి ఓపుకొచ్చేస్తుంది వెంటనే? ఓపుకుంటుందో? అయినా సరే దేవుడు వెళ్ళమన్నాడు కదా, ఆత్మశక్తితో దేవుని బలంతో వెళ్తున్నారు. ప్రియులారా, వెళ్ళి దేవుని స్తుతిస్తూ పాటలు పాడి వెళ్తూ ఉండగానే దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసా? వీళ్ళు వెళ్ళేసరికి వాళ్ళకే మాట కలవక వాళ్ళకి పొడుచుకుంటున్నారట. కాళ్ళే పొడుచుకున్నారంటే మీరు చూసుకోండి. 24వ వచనంలో అక్కడ చదవండి. యూదావారు అరణ్యమందు సైన్యములు తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండి. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏమైపోయారట? ఒకడో తప్పించుకోకుండా ఒకరు పొడి చేసుకున్నారు, వాళ్ళే చంపేసుకుని అందరూ ఏమైపోయారట? శవాలు అయిపోయారంట. వీళ్ళు ఏమైనా యుద్ధం చేశారా? ఎవరైనా కొట్టారా? అంటే వాళ్ళ పక్షాన, ఈ యొక్క యూదుల పక్షాన, ఈ యొక్క యెహోషువ పక్షాన ఎవరు యుద్ధం చేశారు? ఎవరు చేశారండి? యెహోషాపాతు పక్షాన ఎవరు యుద్ధం చేశారు? దేవుడు చేశాడండి. యెహోషాపాతు యుద్ధం చేశాడా? యూదులు యుద్ధం చేశారా? కానీ ఒక్క యుద్ధం చేశారు. ఏంటంటే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. అదే మన యుద్ధం. హల్లెలూయా. మన యుద్ధం ఏంటి? ఉపవాసం ఉండి ప్రార్థించు. అదే మన యుద్ధం. ఆమేన్. నువ్వు మోకాలు వేసి ప్రార్థన చేస్తే చాలు, దేవుడు జరగరాని విషయాలు దేవుడు జరిగిస్తాడు. నువ్వు చేయలేనివి జరిగిస్తాడు. ఈ రోజున ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే 4 విషయాలు చెప్పాను. మొదటిది, దెయ్యాల నుండి మన విడుదల పొందుతాం. ఉపవాసం ప్రార్థన చేస్తే ఏం పొందుతాం? దెయ్యాలు. ఈ దెయ్యాలు ఎన్ని రకాలు? చాలా రకాలు. అది నీకు ఎలా ప్రియులారా, దెయ్యం అంటే చాలామంది అనుకుంటారు చెవ్వాడుతుందేమో అనుకుంటారు. చెవ్వాడదో. కొన్ని దెయ్యాలు చెవ్వాడో. నిన్నేం చేయాలో అవి చేస్తూ ఉంటాయి. నీలో ఉండి వాటి కోరికలన్నీ తీర్చుకుంటాయి. కొన్ని తాగే దెయ్యాలు, కొన్ని తిరిగే దెయ్యాలు. రకరకాల దెయ్యాలు ఉంటాయి మనిషిలో. ఈ ఉండి మనిషిని పాడు చేస్తూ ఉంటాయి, సంసారాన్ని, కుటుంబాన్ని పాడు చేస్తాయి. దెయ్యాలుడి విడుదల పొందుతాం. రెండవది, మన ఉపవాసముని ప్రార్థన చేస్తే రాబోతున్న ఉగ్రతల కీడు నుండి మనము తప్పించబడతాం. నినివే వారి వలె ఉపవాసముని మనం ప్రార్థన చేస్తే లేని వాటిని మనం పొందుకుంటాం. అన్న ఏం చేస్తుంది? లేని బిడ్డలను పొందుకుంది. అప్పుడు బిడ్డలు లేరు, బిడ్డలు పొందుకుంది. నీవు ఇల్లు లేకపోతే ఇల్లు పొందుకున్నా దేవుడు ఇస్తాడు. నీకేది లేకపోతే అది నా దేవుడు ఇస్తాడు. ఈ రోజున నీకు వివాహం కావాలా? నువ్వు ప్రార్థన చేయనా దేవుడు నీకు సమకూరుస్తాడు. ఆమేన్. నీ అవసరత ఏదైనా నా దేవుడు నీ అక్కర తీరుస్తాడు. ప్రియులారా, 4వది, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మనకు కలిగే భయముల నుండి దేవుడు తప్పిస్తాడు. ఈ రోజున ప్రతి మనిషికి ఏదో ఒక భయం. యెహోషాపాతు కూడా ఏం భయం వచ్చింది? శత్రు భయం. యూదులకు ఏమొచ్చింది? శత్రు భయం. ఈరోజు ఏ భయమైనా నువ్వు విడుదల పొందాలంటే నువ్వేం కలిగి ఉండాలి? ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. అర్థమైందండి ఈరోజు వాక్య ప్రసంగం? అర్థమైందా? అర్థమైంది ప్రసంగం? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయాలి. అందుకే రండి, ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచున్న యొద్దకు రండి, అంగలార్చండి. మీకు సంతోషాన్ని, ఆనందాన్ని నేను కలిగిస్తాను. నా దేవుడు చెప్తున్నాడు, ఉపవాస పండుగలు మనం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మేలును మనం పొందుకుందాం. దెయ్యాలు పోతాయి ఉపవాసం ఉంటే మన భయాలను తొలగించబడతాం. ఉపవాసాలు ఉంటే మన కీడు తొలగించబడుతుంది. ఉపవాసం ఉంటే ప్రియులారా నీ అవసరతలు తీర్చబడతాయి. నీ అవసరత తీరబడాలనుకుంటున్నావా?
కీడు నుండి దూరపరచబడాలనుకుంటున్నావా? ఈరోజు నీకున్న ప్రతి సాతాను శోధనను తప్పించబడాలనుకున్నావు, ప్రతి భయం విడుదల పొందాలనుకున్నావా? ఈ యొక్క కుడికిలో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, అంగలార్చుదాం. దేవుడు మనముని అంగీకరించి దేవుడు మనకు సహాయం చేయనున్నాడు. అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.